అందరికీ నమస్కారం. నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా కొలుస్తాము. దుర్గామాత యొక్క తృతీయ శక్తి చంద్రఘంటాదేవి నామంతో ప్రఖ్యాతి చెందింది. నవరాత్రి ఉపాసనలో మూడవ నాడు ఈమె విగ్రహాన్ని పూజించి ఆరాధిస్తారు. ఈమె స్వరూపం పరమ శాంతిదాయకమై కళ్యాణప్రదమైనది. ఈమె మస్తకంపై ఘంటాకారంలో అర్ధచంద్రుడున్నాడు. ఈ కారణం వల్లనే ఈమెను చంద్రఘంటాదేవి అని పిలుస్తారు. స్వర్ణసమంగా ఈమె శరీరవర్ణం భాసిల్లుతూ ఉంటుంది. ఈమెకు గల దశహస్తాలలో ఖడ్గాది శస్త్రాలు, బాణాది అస్త్రాలు రాజిల్లుతూ ఉంటాయి. సింహవాహిని అయిన ఈమె ముద్ర సర్వదా యుద్ధోన్ముఖమై ఉంటుంది. ఘంటా సదృశమైన ఈమె చండధ్వనులకు అత్యాచారులైన దైత్యదానవులు కంపించిపోతూ ఉంటారు. నవరాత్రుల్లో కొనసాగే దుర్గాదేవి ఉపాసనల్లో మూడవ నాడు జరిగే పూజ అత్యంత మహత్వపూర్ణంగా ఉంటుంది. నాడు సాధకునికి మనస్సు మణిపూర చక్రంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. చంద్రఘంటాదేవి కరుణ వల్ల సాధకునకు అలౌకిక వస్తువుల దర్శనమవుతుంది. దివ్య సుగంధానుభవం కలుగుతుంది. వివిధ ప్రకార ధ్వనులు వినవస్తాయి. సాధకుడు అత్యంత సావధానంగా ఉండవలసిన క్షణాలవి. చంద్రఘంటాదేవి కృప వల్ల సాధకుని పాపతాపాలన్నీ నశించిపోతాయి. ఈమె ఆరాధన సర్వఫలదాయకమైనది. సర్వదా ఈమె యుద్ధోన్ముఖ ముద్రతో ఉంటుంది కనుక భక్తుల కష్టాలను ఈమె అత్యంత శీఘ్రంగా నివారిస్తుంది. ఈమె వాహనం సింహం కావడం వల్ల ఈమెను ఉపాసించేవారు కూడా సింహ సమపరాక్రమంతో నిర్భయంగా ఉంటారు. ఈమె ఘంటానాదం సదా ఈమె భక్తులను ప్రేత బాధాదుల నుండి సంరక్షిస్తూ ఉంటుంది. ధ్యానమాత్రంచే ఈమె శరణాగత సంరక్షణార్థం ఈమె ఘంటాధ్వని మారుమ్రోగుతుంది. దుష్టదమన వినాశనానంతరం కూడా ఈమె సర్వదా తత్పరురాలై ఉన్నా కూడా ఈమె స్వరూపం దర్శకులకు, ఆరాధకులకు అత్యంత సౌమ్యంగా, శాంతంగా ఉంటుంది. ఈమె ఆరాధన మాత్రంచే సాధకునకు లభించే వీరత్వ, నిర్భయత్వాలతో పాటు సౌమ్యత్వ, వినమ్రత్వాలు కూడా లభించడం విశేష సద్గుణమే కదా. సాధకుని ముఖనేత్రాది శరీరాంగాలన్నీ చంద్రఘంటాదేవి కరుణ వల్ల తేజరిల్లుతూ ఉంటాయి. వారి స్వరంలో దివ్య అలౌకిక మాధుర్యం గోచరమవుతుంది. చంద్రఘంటాదేవి భక్తులు కానీ, ఉపాసకులు కానీ ఎక్కడకు వెళ్ళినా వారిని చూసిన ప్రజలు సుఖశాంతులను పొందుతారు. అట్టి సాధకుల శరీరాల నుండి దివ్య ప్రకాశయుక్త పరమాణువుల అదృశ్య వికరణం జరుగుతూ ఉంటుంది. ఆ దివ్య క్రియ ఈ చర్మచక్షువులకు మాత్రం గోచరించదు. కానీ సాధకులు, వారి సాంగత్యంలో ఉండేవారు మాత్రం ఆ విషయాలను చక్కగా అనుభవించగలుగుతారు. మన మనోవాక్కర్మ శరీరాలను విహిత విధి విధానానుసారం పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకుని చంద్రఘంటాదేవిని శరణు వేడి తదుపాసనలో సంలగ్నమవ్వాలి. ఆ తల్లిని ఉపాసించడంలో మనం మన సాంసారిక కష్టాలను అన్నింటి నుండి విముక్తులమై సహజంగానే పరమ పదాధికారులము కాగలుగుతాము. నిరంతరం మనం ఆమె పవిత్రమూర్తిని ధ్యానమందుంచుకుని సాధన వైపు పురోగమించాలి, ప్రయత్నించాలి. ఆమె ధ్యానం మన ఇహపరాలను రెండింటినీ చక్కజేసి పరమ కళ్యాణప్రదమైన సద్గతిని ప్రసాదిస్తుంది. చంద్రఘంటాదేవికి జయమగుగాక.